హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫైనైట్ విజ్డమ్ తెలుగు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, రోడ్ల మీద ఉండే కొన్ని చెట్లకు వైట్ కలర్ పెయింట్ సగం భాగం ఎందుకు వేస్తారు అని? అలాగే కుకింగ్ వెజల్ హ్యాండిల్కి చివర్లో ఈ పెద్ద హోల్ ఎందుకు ఉంటుందో అని? అలాగే క్రికెట్ గ్రౌండ్ మీద ఇలా ఎక్కువ పిచ్చులు ఎందుకు ఉంటాయి అని? అబ్బా, వీటికి కూడా కారణాలు ఉంటాయా అని కొట్టిపారేయకండి. ఇలాంటి తెలియని కొన్ని విషయాలు, వాటికి కారణాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వైట్ పెయింట్ గురించి మనకు తెలుసు, కానీ ఇలా రోడ్లపైన ఉండే చెట్లకి వైట్ పెయింట్ వేయడం ఎప్పుడైనా చూసారా? ఇలా ఎందుకు వేస్తారంటే, చీకట్లో తెలుపు రంగు చక్కగా రిఫ్లెక్ట్ అవుతుంది, ఎంత దూరంగా ఉన్నా కనిపిస్తుంది. చీకట్లో నడిచి వచ్చేవారికి లేదా వాహనం పైన వచ్చేవారికి అక్కడ వైట్ కలర్ కనిపించడం వలన చెట్లు ఉన్నాయని తెలుస్తుంది. ప్రమాదాలు జరగడం తగ్గుతాయి. మరి ఇన్ని లాభాలు ఉన్నాయి కదా, చెట్టు మొత్తం ఎందుకు వేయరని సందేహం మీకు రావచ్చు. సాధారణంగా చెట్లకు చెదలు పట్టే స్థలం చెట్ల మొదలు స్థలం, అంటే భూమి లోపల నుంచి మొదలవుతుంది. తెలుపు పెయింట్ వేయడం వల్ల చెట్లను పాడు చేసే పురుగులు వెనక్కి వెళ్ళిపోతాయి. దానివల్ల చెట్టును కాపాడుకోగలుగుతాము. చెట్టు మొత్తం వేస్తే రోడ్ల వరకు విస్తరించిన చెట్లకు పెయింట్ ఉండడం వల్ల వెళ్ళే వాహనాలకు ఇబ్బంది ఉంటుంది. మనం కిచెన్లో వాడే కుకింగ్ సంబంధించిన ఐటమ్స్ విషయానికి వస్తే, అందులో కొన్ని కడాయి, ప్యాన్స్, వీటిని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ వెజల్ యొక్క హ్యాండ్ చివర్లో ఒక హోల్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ హ్యాండిల్కి హోల్ ఇచ్చింది ఇలా గోడకి తగిలించడానికి అని అనుకుంటారు, కానీ నిజానికి దీనికంటూ ఒక కారణం ఉంది. అదేంటంటే, కుకింగ్ చేసేటప్పుడు గరిటె ఎక్కడైనా పెడితే దానికి డస్ట్ అంటుతుంది. అదే ఈ హోల్లో ఇలా పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకోసమే ఈ హోల్ ఇస్తారు. మధ్యతరగతి వాళ్ళకైతే ఇప్పుడు నేను చెప్పే విషయం బాగా అర్థమవుతుంది. అదేంటంటే, సాధారణంగా మనం ఇంట్లో టీ కానీ కాఫీ కానీ తాగేటప్పుడు ఒకే రకమైన కప్స్ లేదా గ్లాసులని తాగుతాం. అదే ఎవరైనా చుట్టాలు, స్నేహితులు వచ్చినప్పుడు వారికి వేరే గ్లాసులో ఇస్తాం. విఐపి అనుకుంటే ఇంట్లోనే కాస్ట్లీ టీ కప్లో ఆఫర్ చేస్తాం. ఇలాంటి రూల్ క్రికెట్ గ్రౌండ్లో కూడా కనిపిస్తుంది. ఆడే మ్యాచ్ ఒకటే అయినప్పుడు గ్రౌండ్లో అన్ని పిచ్చులు ఎందుకంటే, ఆటగాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి సాధారణ పిచ్ని వాడతారు. అదే రంజీ ట్రోఫీకి అయితే ఇంకొంచెం మంచిది వాడతారు. అదే దేశీయ క్రికెట్ విషయానికి వస్తే మన ఆటగాళ్ళకి తగ్గట్టుగా పిచ్ రెడీ చేస్తారు. ఇక అంతర్జాతీయ క్రికెట్కి వస్తే వాటి ప్రమాణాలకు తగ్గట్టుగా పిచ్ని రెడీ చేస్తారు. అలా స్థాయిని బట్టి పిచ్ మారుతూ ఉంటుంది. మన జీన్ ప్యాంట్కి ఒక చిన్న పాకెట్ ఉంటుంది. ఇది స్టైల్ కోసం పెట్టారని చాలామంది అనుకుంటారు, కానీ అలా కాదు. నేనైతే ఆ పాకెట్స్లో కాయిన్, కీస్, టికెట్స్ పెట్టుకుంటాను. ఇలా మీలో ఎంతమంది యూజ్ చేస్తారు? ఈ వీడియో కమెంట్స్లో షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, ఒకప్పటి రోజుల్లో ఇప్పటిలాగా క్లాక్స్, వాచెస్, స్మార్ట్ వాచెస్ ఉండేవి కావు. అప్పట్లో కేవలం పాకెట్ వాచ్ మాత్రమే ఉండేవి. ఈ పాకెట్ వాచెస్ని పెట్టుకోవడానికి మాత్రమే ఆ టినీ పాకెట్ని వాడేవారు. ఆ వాచెస్ వాడకంలో లేకపోయినప్పటికీ ఇప్పటికీ కూడా ఈ టినీ పాకెట్స్ ఈ జీన్స్తో ఉంచే సేల్ చేస్తున్నారు. మనం డైలీ టూత్పేస్ట్ యూజ్ చేస్తాం. మీరు గమనించినట్లయితే ఆ టూత్పేస్ట్కి చివర్లో ఇలా రెక్టాంగిల్ షేప్లో కొన్ని కలర్స్ ఉంటాయి. ఇవి ఎందుకంటే, ఈ టూత్పేస్ట్ని ఏ పదార్థాలతో తయారు చేశారు అనేది మనం ఈ కలర్స్ని చూసి చెప్పచ్చు. ఉదాహరణకి, ఆ పేస్ట్ బాటంలో గ్రీన్ కలర్ ఉందంటే ఆ టూత్పేస్ట్ని నేచురల్గా దొరికే పదార్థాలతో చేశారని మనం చెప్పచ్చు. అలాగే బ్లూ కలర్ ఉంటే దాన్ని నేచురల్ పదార్థాలు, అలాగే మెడికల్ పదార్థాలని యూజ్ చేసి తయారు చేశారని చెప్పచ్చు. ఇక రెడ్ కలర్ ఉంటే దాన్ని నేచురల్ పదార్థాలతో పాటు కెమికల్ పదార్థాలు కూడా యాడ్ చేసి తయారు చేశారని చెప్పచ్చు. ఇక బ్లాక్ కలర్ ఉంటే ఆ టూత్పేస్ట్ని మొత్తాన్ని కెమికల్ పదార్థాలు మాత్రమే యూజ్ చేసి తయారు చేశారని చెప్పచ్చు. ఇప్పుడు ఈ టూత్పేస్ట్ బాటంలో ఇలా ఎందుకు కలర్స్ ఉన్నాయని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ మనం తాళానికి రంధ్రం చూడొచ్చు. ఇలాంటి తాళాన్ని కొన్ని వందల సార్లు యూజ్ చేసే ఉంటాం, కానీ ఈ రంధ్రం గురించి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ రంధ్రం మన తాళాన్ని వర్షం పడే సమయంలో తుప్పు పట్టకుండా కాపాడుతుంది. కొన్నిసార్లు వర్షం పడేటప్పుడు నీరు తాళం లోపలికి వెళ్తుంది. దానివల్ల తాళం లోపల తుప్పు పట్టి మన తాళాన్ని ఎవరైనా ఈజీగా ఇలా పిన్ను లాంటివి యూజ్ చేసి తీయవచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదని ఇలా రంధ్రాన్ని ఇస్తారు. దీనికోసం మాత్రమే కాదు, ఈ రంధ్రంలో ఆయిల్ వేస్తే మన తాళం ఎక్కువ రోజులు పనిచేస్తుంది కూడా. అలాగే ఈజీగా లాక్ ఓపెన్ అవుతుంది.
మనం వేసుకునే షర్ట్ వెనకాల ఒక లూప్ ఉంటుంది. అది ఎందుకు ఇచ్చారో చాలామందికి తెలియదు. ఒకప్పుడు నేవల్ సైలర్స్కి వాళ్ళ యూనిఫామ్ పెట్టుకోవడానికి సరైన ప్లేస్ ఉండేది కాదు. సో వాళ్ళు ఈజీగా షర్ట్ని హోల్డ్ చేసుకోవడానికి అప్పట్లో షర్ట్కి ఆ లూప్ని స్టిచ్ చేసేవాళ్ళు. ఇవి ఓన్లీ నేవీ వాళ్ళ కోసం మాత్రమే కాకుండా 1966 సంవత్సరంలో ఒక క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ షర్ట్కి లూప్ని స్టిచ్ చేయడం మొదలుపెట్టారు. అప్పట్లో అమెరికాలో ఉండే స్టూడెంట్స్ కూడా ఎక్కువగా దీన్ని యూజ్ చేసేవాళ్ళు. ఇలా హ్యాంగ్ చేస్తే షర్ట్కి మడతలు పడవు అని నమ్మేవాళ్ళు. తర్వాత స్టూడెంట్స్ ఈ లూప్ని వాళ్ళ రిలేషన్షిప్ స్టేటస్ని తెలియచేయడానికి కూడా వాడేవాళ్ళు. ఎవరైనా అబ్బాయి ఒక అమ్మాయితో ఆల్రెడీ డేటింగ్లో ఉంటే ఆ లూప్ని కట్ చేసి ఉంచేవారు. అప్పట్లో ఈ లూప్ ఇలా కూడా పాపులర్ అయిందని చెప్పచ్చు. మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.